వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బొద్దింకల ఆటలు ఎక్కడైనా సాగొచ్చు, కానీ యూపీలో సాగవు తమ్ముడు అంటూ షాక్ ఇచ్చారట. లక్నోలో అభిజిత్ దీప్కేకి ఘోర పరాభవం జరిగిందట. మే 31, 2026న లక్నోలోని ఏకే గార్డెన్ లో జూన్ 12న ఒక నిరసన ప్రదర్శన చేపడతామని ఉపాధ్యాయులు విద్యార్థుల బృందం ప్రకటించింది. ఈ సమాచారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ యూపీ నాయకుడు సంజయ్ సింగ్ ద్వారా తెలుసుకున్న ఒక ప్రత్యేక రాజకీయ గ్రూప్ ఎలాగైనా జూన్ 12న ఆ నిరసనలో జాయిన్ అవ్వాలని ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ఎస్ఎఫ్ఐ మరియు ఏఐఎస్ఏ విద్యార్థి సంఘాల అనుచరులతో కలిసి మధ్యాహ్నం 2 గంటలకు లక్నో ఎకో గార్డెన్ కి చేరుకున్నారు. అక్కడ అప్పటికే ఉపాధ్యాయులు విద్యార్థులు జరుపుతున్న నిరసన ప్రదర్శనలోకి బలవంతంగా చొరబడడానికి ప్రయత్నించారు. అయితే అక్కడున్న నిరసనకారులు వారిని గట్టిగా అడ్డుకున్నారు. మా నిరసన ఏ ప్రభుత్వానికి వ్యతిరేకమైంది కాదు, ఇది కేవలం ప్రభుత్వ పరీక్షలకు సంబంధించింది మాత్రమే. మా పోరాటాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా హైజాక్ చేయడానికి మేము ఒప్పుకోము అని తేల్చి చెప్పారు. దాంతో అభిజిత్ దీప్కే తాను ముంబై నుంచి లక్నో వరకు ఇంత దూరం ప్రయాణించి వచ్చానని, మాట్లాడడానికి కనీసం 10 నిమిషాలు మైక్ ఇవ్వాలని బ్రతిమాలాడట. కానీ ఆ గ్రూప్ ఆ అభ్యర్థనను నిర్మోహమాటంగా తిరస్కరించింది. దీంతో తీవ్ర అవమానానికి గురైన అభిజిత్ కోపంతో ఊగిపోతూ సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకల్లా తన కారెక్కి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యాడు. మధ్యాహ్నం 2 గంటలకు ఎంట్రీ ఇచ్చి 3 గంటలకు ప్యాకప్ చెప్పాడు. అభిజిత్ దీప్కే, గుర్తుపెట్టుకో, ఇది మహారాజ్ యోగి గారి యూపీ, ఇక్కడ నీ ఆటలు సాగవు అంటున్నారు జనం. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.